అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు టాపిక్ వచ్చేసరికి వామన పురాణం అన్నమాట. వామన పురాణం అంటే దేవతలను పరాజితం చేయడానికి మన బలిచక్రవర్తి ఎవరు? అసుల రాజు అనమాట. అసుల రాజు అయిన మన బలిచక్రవర్తి తన గురువు అయిన శుక్రాచార్యులతో కలిసి ఒక యాగాన్ని తలపించాడు. ఆ యాగం పేరే యశ్వజిత్ యాగం అనమాట. ఆ యాగంలో తనకి బంగారు రథం ఒకటి, దివ్య కవచాలు, దివ్య ఆయుధాలు అనేవి చాలా లభించాయన్నమాట. లభించేసి తన యాగాన్ని ఇవన్నీ శక్తులన్నీ తెచ్చుకున్నాక బలిచక్రవర్తికి ఒక ఆలోచన తప్పింది. నేను ఇంత సాధించాను, ఇంత శక్తులు సాధించాను కదా, నేను స్వర్గాన్ని జయించాలి, నాకు స్వర్గం కావాలి, నేను స్వర్గానికి అధిపతిని కావాలని చెప్పేసి బలిచక్రవర్తి కోరాడు శుక్రాచార్యతోటి. అప్పుడు దేవతలకి ఈ విషయం అంతా తెలియదు కదా. సో ఆ బంగారు రథం వేసుకొని బలిచక్రవర్తి స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఆ స్వర్గం తాకిడికి అంతా కంపించిపోయిందనమాట. అక్కడ అంతా స్వర్గం అంతా కంపించి అప్పుడు దేవతల గురువైన బృహస్పతి దేవతలకు గురువు అనమాట. అతను వాళ్ళతో దేవగణాలతో ఇలా అన్నాడు, బలి మన స్వర్గానికి నాశనం చేయడానికి వస్తున్నాడు, స్వర్గాన్ని అతను జయించడానికి వస్తున్నాడు. సో అతని శక్తుల ముందు మీ శక్తులు ఇంకా పనికిరావు. సో కొన్నాళ్ళు మీరు ఈ యుద్ధాలన్నీ ఆపేసి బలిచక్రవర్తి తన గురువు చేతే ఒక శాపాన్ని పొందుతాడు. అప్పుడు ఆ కాలం దాకా మీరు కొన్నాళ్ళు స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్పి దేవగణాలకు బృహస్పతి చెప్పేస్తాడనమాట. అప్పుడు దేవగణాలు స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్తారు. స్వర్గం విడిచి వెళ్ళిపోయారు కదా దేవతలు. అప్పుడు బలిచక్రవర్తి స్వర్గానికి వచ్చేసి, నేను త్రిలోదకారిని, ఈ స్వర్గం అంతా నేనేను, ఈ రాజ్యానికి నేనేను అని చెప్పేసి చాలా గర్వంగా ఉంటాడనమాట. తన శక్తులన్నీ కూడగట్టుకొని స్వర్గాన్ని అధిగమిస్తాడు. అప్పుడు దేవతల అమ్మ ఉంటుంది, ఆమె అతిథి అనమాట, తన పేరు. ఆమె విష్ణువుని ప్రార్థిస్తుంది, ఈ దేవగణాలను కాపాడు అని చెప్పి ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు నీ దేవగణాలను నేను కాపాడుతానని చెప్పి ఆ అతిథి అమ్మకి మాటిస్తాడు. మాట నిలబెట్టుకోవటానికి విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ రూపంలో చిన్న బ్రాహ్మణ బాలుడిగా వామన అవతారం అనమాట, ఆయన వామనుడు అంటారు. ఆ చిన్న అవతారం ఎత్తుతాడనమాట. ఎత్తి బలిచక్రవర్తి యజ్ఞశాలకు అక్కడికి బయలుదేరుతాడు. బలి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బలి దగ్గరికి వెళ్ళినప్పుడు తన గురువైన శుక్రాచార్యుడు ఏదో నీ మంత్రాలకు, నీ శక్తులకు సూర్యుడు నీ దగ్గరికి వస్తున్నాడు, సూర్యుడు అధిపతి కదా, సో సూర్యుడు నీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి శుక్రాచార్యుడు అంటాడు. సరే చూద్దాం రండి అని చెప్పేసి ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. యజ్ఞశాల నుంచి బయటకు వస్తుంటారు. అప్పుడు మన విష్ణుమూర్తి బ్రాహ్మణ అవతారంలో ఉన్నాడు కదా. నువ్వు చూసి, హో బ్రాహ్మణోత్తమ, మీకు ధన్యవాదములు, నా యజ్ఞశాలకు వచ్చినందుకు మీకు కాళ్ళు కడిగి నేను నమస్కరించుకుంటున్నానని చెప్పి బలి అడుగుతాడనమాట. అడిగినప్పుడు మీకేం కావాలి, రాజ్యాలు కావాలా, లేక బంగారం కావాలా, మీకేమి కావాలని నేను ఇస్తాను, నా మనస్ఫూర్తిగా నేను మీకు ఇస్తున్నాను, ఏదైనా సరే కోరుకోండి, మీరాకే నాకు చాలు అని చెప్పేసి బ్రాహ్మణోత్తమానికి మన బలిచక్రవర్తి అడుగుతాడనమాట. అడిగినప్పుడు బలి ఏదైనా ఇస్తానని కోరుకో అన్నాడు కదా, అతనికి ఏదైనా ఇవ్వాలన్నమాట. అప్పుడు శుక్రాచార్యుడు అంటారు, తొందరపడకు బలి, నువ్వు తొందరపడి ఏదైనా మాట ఇచ్చి నాకు ఇదేదో విష్ణుమాయలాగా ఉంది, దేవగణాలను రక్షించడానికి విష్ణుమూర్తి వచ్చాడనుక ఉంది, నువ్వు తొందరపడి మోసపోవద్దు అని చెప్పి శుక్రాచార్యుడు బలికి ఒక సలహా ఇస్తాడు. లేదు గురువయ్య, నేనేమి చెయ్యను, నేనేమి మాట తప్పను, ఇచ్చిన మాట నేను తప్పను, ఏది ఏమైనా కానీ నా ప్రాణమైన పోగానే నా మాట అనేది నేను తప్పను అని చెప్పేసి బలిచక్రవర్తి శుక్రాచార్య ఆజ్ఞను తిరస్కరిస్తాడు. నా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నీ పతనం స్టార్ట్ అవుతుంది, వచ్చింది విష్ణువే, అది నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పి అక్కడి నుంచి శుక్రాచార్యుడు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు వామనుడు అవతారంలో ఉన్న బ్రాహ్మణులు మన విష్ణుమూర్తిని అడుగుతాడు, మీకేమి కావాలో నేను ఇస్తాను చెప్పండి అని చెప్తే అతను 3 అడుగుల స్థలం కావాలి నాకు అని అడుగుతాడు. 3 అడుగుల స్థలమా, ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఇంత ఉన్నాయి, 3 అడుగుల స్థలం అడుగుతున్నావు, దాని ప్రారంభార్థం ఏంటో చెప్పండి, నాకు అర్థం కాలేదు అని చెప్పి బలిచక్రవర్తి అడుగుతాడు. అప్పుడు 3 అడుగుల స్థలం మనకు ఇవ్వలేనంత తృప్తి భూమండలం మొత్తం ఇచ్చినా కూడా మనకు తృప్తి అనేది ఉండదు.
కాబట్టి నాకు 3 అడుగుల స్థలం కావాలి అని చెప్పేసి అడుగుతాడు. బలిచక్రవర్తి సరేను, నీకు నేను ఇచ్చిన మాట తప్పను, ఏమైనా సరే ఇస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అప్పుడు వామనుడు ఏమంట, ఒక అడుగు స్వర్గం మీద, ఒక అడుగు భూమి మీద వేస్తాడనమాట. మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి, మనం ఈ బలిని టెస్ట్ చేద్దాము, మనం ఈ బలిని అడుగుదాము, తన అసలు ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి వామనుడు నాకు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, మనవడైన నేను బలిచక్రవర్తిని ఇచ్చిన మాట తప్పను, ఏది ఏమైనా సరే నీ అడుగు నా తల మీద మోపండి అని చెప్పేసి వామనుడికి అని చెప్పేస్తాడనమాట. అప్పుడు నీ తపస్సుకి, నీ త్యాగానికి, నీ మాట తప్పని నీ దానికి నేను చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు ఇచ్చిన విలువని నేను మాత్రం నీకు ఇస్తున్నాను, నువ్వు చిరస్మరణుడిగా ఉంటావని చెప్పి మా విష్ణుమూర్తి దీవిస్తాడనమాట. వామన రూపంలో ఉన్న అతను అంతంత పెద్దగా అయ్యి ఈ మాట ఇస్తాడు, ఈ వరాన్ని ఇస్తాడు. ఇంకా ఏంటంటే, నీ గురువును కూడా లెక్క చేయకుండా నాకు ఇలా నా మాట ప్రకారం నాకు కావాల్సింది ఇస్తానని చెప్పి ఇచ్చావు. కాబట్టి నేను దేవగణాలకు రక్షించడానికి వచ్చిన విష్ణుమూర్తిని అని చెప్పి తన అవతారాన్ని చూపించి నీవు దేవగణాలు కూడా ప్రవేశం లేని నా వైకుంఠానికి నువ్వు వస్తావు. ముందుగా నువ్వు సుతల రాజ్యానికి అక్కడ రాజువై అక్కడ పరిపాలించి ఆ పిమ్మట నువ్వు వైకుంఠానికి వస్తావు. తర్వాత తరంలో నువ్వు ఇంద్రుడి రూపంలో నువ్వు ఇంద్రుడిగా ఎలమవుతాడని చెప్పి విష్ణుమూర్తి తనకు వరాన్ని ప్రాప్తిస్తాడు. సో ఇదండి వామన అవతారం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.